హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మార్చి 3 నైట్ 12 గంటకైతే మిజైల్స్ పైన పేలినాయి. కువైట్ గవర్నమెంట్ అయితే పైన క్రాష్ చేసేసింది. మిజైల్స్ డ్రోన్స్ అనేటివి వస్తున్నాయి, చాలా వచ్చినాయి. నైట్ అయితే చాలా మటుకు కువైట్ గవర్నమెంట్ ఆర్మీ పైన క్రాష్ చేస్తున్నారు. మనమైతే టెన్షన్ పడిన అవసరం లేదు. మనం భయపడి ఇంటికాడ ఉండే వాళ్ళని కూడా భయపడి చేస్తున్నాము. ఇబ్బంది ఏం లేదు. అవి పైన పేల్చినప్పుడు అవి కిందే కదా పడాల్సింది, పైన అయితే ఉండిపోవు కదా. దానివల్ల అయితే అందరూ భయపడిపోతున్నారు. మా ఇంటికాడ పడిపోయింది, మా వీధిలో పడిపోయిందని. అయ్యంగా కింద పడకుండా ఎక్కడ పడతాయి. చాలామంది వీడియోలు చేసి వైరల్ చేస్తున్నారు. అవి ఏం టెన్షన్ పడిన అవసరం లేదు. ఎందుకంటే అవి క్రాష్ చేసినప్పుడు ఈ సైరన్లు అనేవి మోగిస్తారు. ఎందుకంటే బయట ఎవరు ఉండొద్దండి అని. ఎందుకంటే అది మింద పడతాయి కదా, అందుకని చాలామంది అయితే ఇళ్ళల్లోనే ఉన్నారు. బయటికి అయితే డ్యూటీలు కూడా పెద్దగా లేవు. కొంచెం జాగ్రత్తగా ఉండేది మన సేఫ్టీ, బయట తిరగకుండా. ఇంటికాడ ఉండే వాళ్ళైతే టెన్షన్ పడిన అవసరం లేదు. మాకైతే ఏం జరగలేదు, మేమైతే సేఫ్టీగానే ఉన్నాము. ఈ వీడియో చూసి అందరికి షేర్ చేయండి. ఎందుకంటే అందరూ భయపడతాను, ఇంటికాడ ఏదో జరిగిపోతుంది కువైట్లోనే. ఏం జరగలేదు, అందరం అయితే సేఫ్గానే ఉన్నాము. అక్కడక్కడ పన్నాయి, ఎందుకంటే క్రాష్ చేసిండేటివి అన్నీ ఇంకా అట్లా పడతా వచ్చినాయి అంతే. ఎవరేం టెన్షన్ పడిన అవసరం లేదు. ఈ సైరన్ వల్ల చాలా మందికి నిద్ర లేదు, నాకు కూడా నిద్ర లేదు. ఎందుకంటే ఈ సైరన్లు అనేది విపరీతంగా వస్తున్నాయి. ఆ సౌండ్ల వల్ల అయితే అందరూ భయపడతాను ఎక్కువ, యాడ పడిపోతుంది, యాడ వచ్చేస్తుంది అని. దానికోసం అయితే ఎవరేం టెన్షన్ పడిన అవసరం లేదు. అది సేఫ్టీ కోసము ఆ సైరన్లు అనేది మోగిస్తున్నారు. ఎవరేమి ఇబ్బంది పడిన అవసరం లేదు. మన సేఫ్టీ కోసమే వీళ్ళు కూడా ట్రై చేస్తున్నారు కదా. ఎక్కడ ఏమి అనేది నష్టం అయితే పెద్దగా ఏం లేదు కువైట్లో అయితే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంటికాడ ఉండే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్.